స్నేహితులు నిన్ను మోసం చేస్తారు, కానీ నా యేసయ్య ఎన్నడూ నిన్ను మోసం చేసేవాడు కాదు. నువ్వు నమ్మిన వారు నీకు వెన్నుపోటు పొడుస్తారు కావచ్చు, నువ్వు నమ్మిన వారు నిన్ను చిక్కుల్లో పెడతారు కావచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఇదొక మాట చెప్పనా, స్నేహితులైన వారే కదా ఎక్కువ కీడు చేసేది. పేపర్లో చూడట్లేదా, వార్తలు వినట్లేదా? మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, దగ్గరి వాడు, క్లోజ్గా ఉంటాడు. ఒక కంచంలో తిన్నారు, ఒక మంచంలో పడుకున్నారు. అయ్యో, ఇలాంటి వాడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడా, వాడిని చంపాడా? వాస్తవం స్నేహితులే. అందుకనే ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. నీ జీవిత స్థితిగతులను మార్చగలిగిన వాడు, నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడు, నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు, నిలబెట్టగలిగిన వాడు. ఓ యవనస్తుడా, నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు వింటున్నట్లయితే రా, మంచి స్నేహితుడైన యేసయ్య ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. నీ బ్రతుకును ఎందుకు సర్వనాశనం చేసుకుంటున్నావు? హల్లెలూయా. ఎందుకు నీ బ్రతుకును అశాంతి పాలు చేసుకుంటున్నావు? ఎందుకు నీ బ్రతుకులో భయంకరమైన ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోతున్నావు? నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నా యేసయ్య నీ బ్రతుకును కట్టాలని, నీ జీవితాన్ని కట్టాలని, నీ పరిస్థితుల్ని మార్చాలని ఆశపడి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయనతో సహవాసం చేయి. ఆయన పిలుస్తున్నాడు నిన్ను. అబ్రహామును చూసి ఒక రోజు అన్నాడు దేవుడు, నా స్నేహితుడైన అబ్రహాము. ఏమన్నాడండి? మాట్లాడండి. నా స్నేహితుడు అబ్రహాం అట దేవుడితో స్నేహం చేశాడట. దేవుడే అన్నాడు, అబ్రహాము నాకు మంచి స్నేహితుడు, నాతో స్నేహం చేస్తున్నవాడు. ఒక మాట చెప్పండి, అబ్రహాము దేవుడితో స్నేహం చేసి ఎక్కడైనా నష్టపోయాడా? ఒక్కటి చెప్పండి, ఒక్క సంఘటన. అబ్రహాము నష్టపోయిన ఒక్క సంఘటన చెప్పండి. ఎంతో మంది స్నేహితులు చేసి నష్టపోయావు. ఈరోజు జీవితమే కొలాప్స్ అయిపోయింది. స్నేహితులే నట్టేట ముంచారు, మన లేవకుండా ముంచారు. ముంచితే మామూలు కాదు. నేను చెప్పాలంటే ఇప్పుడు నా దగ్గర బోలెడు కథలు ఉన్నాయి. నేను చెప్పాలంటే బోలెడు కథలు ఉన్నాయి. అందుకే యేసయ్యతో ఉంటే, ఆమేన్, హల్లెలూయా, యేసయ్యతో ఉంటే నీకు సమాధానము కలుగుతుంది. బిడ్డ, ఈ లోకములో ఎవరితోనూ ఉన్నా నీ బ్రతుకును సమాధానముతో నింపగలిగిన వారు లేరు. యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నాతో స్నేహము చేయ రా నా కుమారుడా, కుమార్తె అని పిలుస్తున్నాడు ఆయన. ఆయన నీ జీవితాన్ని దీవెనకరంగా మారుస్తాడు, సమాధానముతో నింపుతాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు నోవాహు. ఆయన యేసయ్యతో స్నేహం చేశాడు. ఎవరితో? ఆ రోజులు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళ తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, వదురుబోతులు, కొట్టుబోతులు, రకరకాల పాపాలలో బ్రతుకుతున్న వారే. హల్లెలూయా. నోవాహు కాలంలో ఉన్న వాళ్ళంటే ఎవరంటే తినుచు త్రాగుచు కదా. నోవాహు కాలం ఉన్న వాళ్ళు అంతే కదా. అంత తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, భయంకరమైన ప్రజలు. అయితే వారందరూ ఉన్నా ఈయనట వారెవ్వరితో కలవక యేసయ్యతో కలిశాడు. ఆమేన్, హల్లెలూయా. వారెవ్వరితో కలవక, ఈ రాత్రి నువ్వు ఎవ్వరితో కలవక యేసయ్యతో కలిస్తే నీ బ్రతుకును మహిమకరంగా మార్చబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. వారిలో ఎవ్వరితో కలవక యేసయ్యతో కలిస్తే ప్రపంచమంతా నాశనం అయిపోయి జలములలో మునిగి చచ్చిపోయారు. కానీ నోవాహు, అతని కుటుంబం ఓడలో పెట్టబడి కాపాడబడ్డారు. ఆయనతో సహవాసం చేశారు కనుక వారికి సమాధానము దొరికింది, వారికి నెమ్మది దొరికింది, వారు బ్రతికారు.
వారు కట్టబడ్డారు, వారు జీవించారు, వారి స్థితులు మారాయి. ఈరోజు ఈ రాత్రి నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి అని. నీ బ్రతుకును సమాధానంతో నింపబోతున్నాడు. బిడ్డ, చివరి ఒక్క మాట చెప్పి ముగించేస్తా ఇక. హల్లెలూయా. ఒకే ఒక్క మాట చెప్పి ముగించేస్తాను ఇక. మీరు చదవండి యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. ఏమన్నాడు ఇక్కడ? నీతి సమాధానమును కలుగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము. నిమ్మలము నిబ్బరము అనండి. ఒక మాట చెప్తే ఎంతమంది నిమ్మలంగా ఉన్నారు, నిబ్బరంగా ఉన్నారు? నిమ్మలంగా అంటే, నిబ్బరంగా అంటే, నిమ్మలము నిబ్బరము అనండి. నిమ్మలము నిబ్బరం. నిబ్బరం అంటే, నిబ్బరం అంటే, నిబ్బరం అంటే ధైర్యంగా. నిబ్బరం అంటే ఎట్లా? నిబ్బరం అంటే ఎట్లా? ధైర్యంగా. నాకేమొచ్చినా ఏం కాదు, నాకు యేసయ్య ఉన్నాడు, నాకు మంచి కాపరి ఉన్నాడు, ప్రధాన కాపరి ఉన్నాడు, ఆత్మల కాపరి ఉన్నాడు. సింహం వచ్చినా కాపరి ఉన్నాడు, ఎలుగుబంటి వచ్చినా కాపరి ఉన్నాడు, గాఢాంధకారపు లోయ వచ్చినా కాపరి ఉన్నాడు. హల్లెలూయా. శత్రువు వచ్చినా కాపరి ఉన్నాడు, పరిస్థితులు తలకిందులైనా కాపరి. నిబ్బరం 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 నిబ్బరం. చాలా మందికి నిబ్బరం లేదు. హల్లెలూయా. చాలా మంది నిబ్బరంగా బ్రతకలేకపోతున్నారు. హల్లెలూయా. నిబ్బరంగా బ్రతకలేకపోతున్నారు జీవితంలో. ధైర్యంగా ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు. ఎందుకయ్యా? వారి గుండెల్ని ఒక భయం పట్టుకున్నది. ఏంటట? వారి గుండెల్ని ఒక భయం. ఏమవుతుందో 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 ఏమవుతుందో. ఎంతమంది ఈ రాత్రి నా జీవితం ఏమవుతుందో అని భయముతో వచ్చి కూర్చున్నారు? హల్లెలూయా. బిడ్డా, ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతి వలన నిమ్మలము, చెప్పండి చెప్పండి, నిబ్బరము. నీతి సమాధానాన్ని కలుగు చేస్తుందట. అయితే ఎవడి జీవితంలో నీతి ద్వారా కలుగు సమాధానం ఉంటుందో వాడు నిమ్మలంగా ఉంటాడట, నిబ్బరంగా ఉంటాడట. హల్లెలూయా. నిమ్మలంగా. ఎట్లా? ఎట్లా? ఎందురా ఇంత నిమ్మలంగా ఉన్నావు? ఎవరా ఇంత నిమ్మలంగా ఉన్నావు? మరి ఏం చేయాలి? హల్లెలూయా. దేన్ని గురించిన భయం లేకుండా, దేన్ని గురించిన చింత లేకుండా, దేన్ని గురించిన కలవరం లేకుండా, దేన్ని గురించిన ఆందోళన లేకుండా నిమ్మలంగా. ఈరోజు నేను నిజం చెప్తున్నా, నిమ్మలంగా బ్రతికే జీవితాలు ఎన్ని? నిమ్మలంగా ఉన్నారా? అడిగిన ప్రతిసారి మనం అంటాం, అంత నెమ్మదేనా? పైకి మాత్రం అంటా నెమ్మదే. బాగే కానీ బాధలు తప్పదు. బాధలే. చాలామంది జీవితాల్లో ఈరోజు నిమ్మలం లేదు, నిబ్బరం అంతకంటే. నిమ్మలం లేదు, నిబ్బరం లేదు. ఎందుకు నిమ్మలం లేదు, నిబ్బరం లేదంటే సమాధానం లేదు. సమాధానం ఎందుకు లేదు? నీతి లేదు జీవితంలో. ఏం లేదట. అంతా ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి బిడ్డ. ఒక రైలు బండి లాగా. రైలు బండికి ఎట్లాగైతే డబ్బాలు ఉంటాయో, ట్రైన్కు డబ్బాలు ఉంటాయో, లింక్ అయి ఉంటాయో, ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. దేవుడు ఎప్పుడు కూడా ఆ లింకును దాటిపోడు. హల్లెలూయా. నీతి వలన సమాధానం కలుగుతుంది. ఎవడైతే సమాధానము కలిగి ఉంటాడో వాడు నిమ్మలంగా ఉంటాడు, నిబ్బరంగా ఉంటాడు. అంటే ఫస్ట్ నీ జీవితంలో ఏముండాలా? నీతి. ఏముండాలండి? నీతి.
నీతిమంతత్వం ఉండాలి, నీతితో కూడిన జీవితం ఉండాలి, నువ్వు నీతిని కాపాడుకోగలిగిన బిడ్డగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఆ ప్రతిమకు మొక్కమంటే వాళ్ళు ఏమన్నారు? మేము మా దేవునికి తప్ప ఈ ప్రపంచంలో దేనికి మొక్కం. ఆమేన్, హల్లెలూయా. అగ్నిగుండంలో వేస్తాను అంటే వీళ్ళు ఏమన్నారు? మంచిది, ఓకే, వేసేయి. వారు ఏం చేశారు ఆ దినానంటే తమ నీతిని కాపాడుకున్నారు. హల్లెలూయా. దానియేలు కూడా ప్రార్థనే చేయొద్దు అంటే లేదు లేదు ప్రార్థన మానను అన్నాడు. అదే నీతి. ఏం మానన్నాడు జీవితంలో? ఏది మానినా నేను ప్రార్థన మాత్రం మానేది లేదు. నీతి అది. తనొక నీతిని కలిగి ఉన్నాడు, ఆ నీతిలో బ్రతుకుతున్నాడు. తానొక నీతిని కలిగి ఉన్నాడు, ఆ నీతిలో ఏం చేస్తున్నాడు? ఒక మాట చెప్తా బిడ్డ, నీ ఒక నీతిని పట్టుకొని బ్రతుకి భూమి మీద. ఏం పట్టుకొని బ్రతకాలా? ఒక నీతిని పట్టుకో గట్టిగా. నీతిని పట్టుకో. ఆ నీతి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే సత్యం. ఆయనే ఎవరట? సత్యం, నీతి. ఆయనను పట్టుకో. నీకు కలిగిన దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. యేసయ్యను పట్టుకో. యేసయ్యను పట్టుకొని నువ్వు బ్రతికితే నీకు సమాధానం కలుగుతుంది, నీకు నిమ్మలము కలుగుతుంది, నువ్వు నిబ్బరంగా ఉంటావు. ఈ ప్రపంచంలో ఎలా ఉంటావు? ఈ లోకంలో నిబ్బరంగా, ప్రశాంతంగా, నీకు ఏ కలవరం ఉండదుగా. నీ జీవితం నెమ్మదిగా సాగిపోతుంది. హల్లెలూయా. నా జీవితంలో నేను నెమ్మదిగా ఉన్నాను అంటే కారణం ఒకటే, యేసయ్యను గట్టిగా పట్టుకున్నా. హల్లెలూయా. ఎన్ని పోరాటాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని వ్యతిరేకత, సమస్యలు, శత్రువులు. కానీ ఈరోజు దానియేలు నిలబెట్టిన దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను నిలబెట్టాలి. నీకు నెమ్మది ఉండాలి, నిబ్బరం ఉండాలి. నిన్ను చూసిన వారు ఎంత నెమ్మదిగా ఎలా బ్రతకగలుగుతున్నావు, ఎంత నిబ్బరంగా ఎలా బ్రతకగలుగుతున్నావు? అసలు ఏముంది నీ జీవితంలో? ఏమీ లేదండి, యేసయ్యే నీతి. ఏంటట? యేసయ్య అనే నీతి మన జీవితంలో ఉంది గనక ఈ ప్రపంచములో మనకు ఏ అపాయము రాదు. హల్లెలూయా. ఏ అపాయముని గుడారమును, ఏ తెగులు కూడా రాదు. నా దేవుడు నిబ్బరంగా నిన్ను కాపాడగలిగిన వాడు, నెమ్మదితో నింపగలిగిన వాడు, సమాధానముతో నింపగలిగిన వాడు, నీ జీవితాన్ని కట్టగలిగిన వాడు, నిలబెట్టగలిగిన వాడు, నీ స్థితిగతులను మార్చి నీ జీవితాన్ని ఓ మహిమగల జీవితముగా చేయగలిగిన వాడు ఈ రాత్రి. అందుకే 3 విషయాలు చెప్పాను ఈ రాత్రి మీకు. 1, యోగ్యత కలిగిన వ్యక్తులుగా బ్రతకండి. 2, ఆయనతో సహవాసం చేస్తూ బ్రతకండి. 3, నీతిమంతుడైన యేసయ్యను పట్టుకొని బ్రతకండి. ఎలా? యేసయ్యను వదిలేయకండి. ఎందుకు? మీరు ఎప్పుడు వదిలేస్తాడా అని చూస్తున్నాడు సైతాన్. అక్కడ సైతాన్ ఏం చేస్తాడు? అక్కడ నుండి మీరు ఎప్పుడు వదిలేస్తారా? ఒక వ్యక్తి అట యెరూషలేము నుండి ఎరికోకు వెళుతున్నాడట. అసలు వాస్తవంగా ఎరికో నుంచి యెరూషలేముకు రావాలి, కానీ వీని ప్రయాణం రివర్స్ అయింది. వీని ప్రయాణం ఏందా రోజు రివర్స్ అయింది. రివర్స్ అంటే వీడు యెరూషలేములో ఉండాల్సిన వాడు, యెరూషలేములో బ్రతకాల్సిన వాడు, దేవునితో, దేవుని ప్రజలతో, సంఘముతో, సహవాసముతో ఉండాల్సిన వాడు. కానీ వీడు ఏం చేసిందంటే యెరూషలేమును విడిచిపెట్టాడు, దేవుని విడిచిపెట్టాడు, దేవుని ప్రజల్ని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు. వీడు ఎటు వెళ్తున్నాడు ఇప్పుడుగా? కిందికి. ఎరుకో పాప, లోక, భయంకరమైన ఆశలతో కూడిన ఆ పాప సంబంధమైన ప్రాంతం అది. అక్కడికి వెళ్తున్నాడు. నీతిని విడిచిపెట్టాడు, యేసయ్యని విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టాడు, అన్ని విడిచిపెట్టాడు, వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న వాని కొరకు అక్కడొకడు పొంచి ఉన్నాడు. వాని పేరు ఏం పేరు అంటే సైతాన్. కనికరం లేనివాడు, దొంగ, దోచుకున్నవాడు, అబద్ధికుడు, మోసగాడు. నీ బ్రతుకును సర్వనాశనం చేసి నేను కొర ప్రాణముతో అలా పడవేసి వెళ్ళిపోయేవాడు. బిడ్డ జాగ్రత్త.
ఏది ఏమైనా నీతిని గట్టిగా పట్టుకొని బ్రతుకు. కష్టాలు వచ్చినా పర్వాలా, నష్టాలు వచ్చినా పర్వాలా, ఇబ్బందులు వచ్చినా పర్వాలా, ఇరుకులు వచ్చినా పర్వాలా, నిందలు వచ్చినా పర్వాలా, అవమానం వచ్చినా పర్వాలా, ఎవరేమనుకున్నా పర్వాలా, నీతిని పట్టుకొని బ్రతుకో. నీ గురించి ఎవరు ఏమైనా మాట్లాడిని, ఎలాగైనా మాట్లాడిని, నీతిని పట్టుకో గట్టిగా. యేసయ్యను పట్టుకో గట్టిగా, వదిలేకు. ఆ వ్యక్తి ఏం చేశాడు? వదిలేశాడు. ఏముందలే యేసయ్య దగ్గర ఉండని కష్టాలు, బాధలు, నిందలు, అవమానం ఏంటి అని యేసు ప్రభుని నమ్ముకొని అన్ని సమస్యలు నా జీవితంలో అనుకొని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ వదిలేశాడు, కానీ అక్కడేం దొరికింది మరి? ఇక్కడ వదిలేశాడు యేసయ్యని, కరెక్టే, ఓకే, మంచిది, వదిలేశావు. మరి అక్కడ ఏం దొరికింది వీడికి? సాతాను చేతుల్లో చిక్కి భయంకరంగా కొట్టబడి, వారి వస్త్రాలు లాగేయబడి, వాడు దిగంబరిగా కొర ప్రాణముతో మూలుగుతా రోడ్డు ప్రక్కన పడవేశారు. వాడిని మూలుగుతున్నాడు, ప్రాణం పోతా ఉందిగా. కానీ ప్రేమగల దేవుడు కదా మన దేవుడు. ఎవరండి? ఎంత ప్రేమగలవాడు ఆయన. అందుకే యెరూషలేమును వాడు విడిచిపెట్టాడు, కానీ వాడిని యేసయ్య విడిచిపెట్టలా. హల్లెలూయా. యెరూషలేమును వాడు విడిచిపెట్టాడు, కానీ వాడిని ఈ రాత్రి ఒకవేళ నువ్వు యేసు ప్రభువును విడిచిపెట్టావో ఏమో, కానీ నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ ఈ మీటింగ్ నీ ఒక్కదాని కొరకు ఏర్పాటు చేశాడేమో, ఈ మాట నీతో చెప్పడానికే దేవుడు ఇదంతా సిద్ధపరిచాడేమో. హల్లెలూయా. నీతో మాట్లాడాలనే కావచ్చు, నువ్వు విడిచిపెట్టావు, కానీ నేను విడిచిపెట్టలే ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు తెలుసా? వాడు కొర ప్రాణముతో పడి ఉంటే వాడిని వెతుకుతూ వెళ్ళాడట. ఆమేన్. హల్లెలూయా. వాడిని వెతుకుతూ వెళ్ళాడు, వాడిని చూశాడు, వాని మీద కనికర పడ్డాడు, వాడిని లేపాడు, వాని గాయములన్నీ కడిగాడు, ద్రాక్షారసము పోసి కట్టు కట్టి వాడిని తిరిగి మరలా గాడిద మీద కూర్చోబెట్టుకొని పూటకుల్ల వానింటికి అనగా హాస్పిటల్కు తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి భోజనం పెట్టి వాడిని బలపరిచి వాడిని స్థిరపరిచి తిరిగి తన ప్రేమంతా వానికి చూపించాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన ప్రేమంతా నీకు చూపడానికి యేసయ్య ఇక్కడికి వచ్చాడు. బిడ్డ, యేసయ్యని విడిచిపెట్టావా? నీతిని విడిచిపెట్టావా? ఒకవేళ యేసయ్యని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నావా? నా ప్రభు రెండు చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. రా తిరిగి మరలా, సమాధానం అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తా, నీ పిల్లలను ఆశీర్వదిస్తా, నీ పిల్లల పిల్లలని ఆశీర్వదిస్తా, నీ కుటుంబంలో ఉన్న అశాంతిని దూరపరిచి సమాధానముతో నింపుతా, నీ గాయాలు కడుతా, నిన్ను లేవనెత్తుతా, నీకు వస్త్రాలు ధరింపు చేస్తా, నీ గాయాలు కడుతా, నీ బ్రతుకును కడుతానని ఈ రాత్రి నా యేసయ్య నిన్నే చూస్తూ పిలుస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, యేసయ్య దగ్గరికి గనక వచ్చినట్లయితే ఈ రాత్రి నీ బ్రతుకును విప్లవాత్మకంగా మార్చి కట్టి నిలబెట్టబోతున్నాడు ఆయన. బిడ్డా, చేతులు చాచిన యేసయ్య చేతిలోకి రా, నీకు సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఒక గొప్ప ఆశీర్వాదం నీ తల మీదకి దిగి రాబోతుంది. ఈ రాత్రి ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నావు నీవు. దేవుడు గొప్ప సమాధానపు ఆశీర్వాదాన్ని నీ మీద కుమ్మరించబోతున్నాడు.